వైఎస్ షర్మిల అయితే మాత్రం తన అన్నం మీద అయితే మాత్రం వైఎస్ జగన్ మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వ హయాంలో నువ్వు చేసినటువంటి ఏవైతే అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అదే మాదిరిగా నువ్వు చేసినటువంటి పాపాలకైతే మాత్రం రోజులు దగ్గర పడ్డాయనే విధంగానే షర్మిల కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదు అనే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు సహకరించి సమాజ్వాదీ పార్టీ అవ్వచ్చు, తృణమూల కాంగ్రెస్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఆయన దీక్ష చేపట్టినప్పుడు ఢిల్లీలో హత్యా నేరాలపై అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హత్యా నేరాలపై ఆయన అయితే మాత్రం ఎగ్జిబిషను, మరోపక్క ఫోటో గ్యాలరీ, మరోపక్క ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే మాత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు. దానికి సమాజ్వాదీ పార్టీ మిగిలినటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పక్షాలు రావటం జరిగింది, ఒక కాంగ్రెస్ తప్ప. అయితే దానిపై కాంగ్రెస్ సపోర్టు ఎందుకు ఇవ్వలేదు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి వర్గీయులు అయితే మాత్రం ఈ మధ్య చెప్పడం జరిగింది. దానికి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అయితే మాత్రం కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వాలి, నీకు కాంగ్రెస్ సపోర్ట్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు మద్దతు ఇవ్వాలి, మణిపూర్ అల్లర్లప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత గగ్గోలు పెడితే ఎందుకు నువ్వు మద్దతు ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీకి, గతంలో నరేంద్ర మోదీపై అవిశ్వాస తీర్మానం పెడితే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి నువ్వు సపోర్ట్ ఇవ్వలేదు, గత 5 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్కి బద్ధశత్రువు అయినటువంటి మత్తత్వ పార్టీ అయినటువంటి బీజేపీకి నువ్వు తొత్తుగా మారి బీజేపీ పెడుతున్నటువంటి అన్ని బిల్లులకి సపోర్ట్ చేసి, అలాగే కాంగ్రెస్ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి కూడా బీజేపీకే సపోర్ట్ చేసి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు నీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కావాలా అనే విధంగా షర్మిల అయితే మాత్రం కొంచెం ఘాటుగానే హెచ్చరించింది. మరోపక్క నువ్వు చేసినటువంటి హత్య రాజకీయాలన్నీ కూడా ఎక్కడ బయటకు వస్తాయో అన్న ఉద్దేశంతో అసెంబ్లీకి నువ్వు హాజరవ్వకుండా ఢిల్లీలో దీక్ష పేరుతోటి అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టామనే విధంగా షర్మిల అయితే మాత్రం వ్యాఖ్యానించడం జరిగింది. మరోపక్క మణిపూర్ అల్లర్లు అవ్వచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి హత్య రాజకీయాలు అవ్వచ్చు, వాటన్నిటిపై కూడా న్యాయపరంగా తీసుకుంటే నువ్వు చర్యలకు సిద్ధమా అని చెప్పేసి జగన్ అయితే మాత్రం ప్రశ్నించడం జరిగింది. మరోపక్క బాబాయి వివేకానంద రెడ్డి హత్యపై నువ్వు ఎందుకు దీక్ష చేయలేదని చెప్పేసి షర్మిల అయితే మాత్రం జగన్ని ప్రశ్నించడం జరిగింది. మరోపక్క రాజకీయ నాయకుల ఆరోపణల నేపథ్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి తన ఒంటరివాడు అయిపోయిన నేపథ్యంలో ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారు, మిగిలినటువంటి పక్షాలందరూ కూడా కూడగట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ అటు కాంగ్రెస్ను కూడా దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఇండియా కూటమిలో కాంగ్రెస్ తప్ప మిగిలినటువంటి అన్ని పక్షాలు కూడా జగన్కు సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న నేపథ్యంలో వైఎస్ షర్మిల అయితే మాత్రం స్పందించారు. వైఎస్ఆర్కి ద్రోహం చేసిన వాళ్ళతో నువ్వు అంటగాగి ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీ సపోర్టు కావాలనే విధంగా నువ్వు వ్యవహరిస్తున్న తీరు అయితే మాత్రం ఏపీ ప్రజలు ఉపేక్షించరనే విధంగా షర్మిల అయితే మాత్రం అన్నపై ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఓ పక్క మొన్నటి ఎన్నికల్లో షర్మిల అయితే మాత్రం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు స్వీకరించి ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ నాయకుల్లో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా, నిజమైనటువంటి కాంగ్రెస్ నాయకురాలుగా, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి నిజమైన వారసురాలుగా ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులు అవ్వచ్చు, తెలంగాణ నుంచి కూడా షర్మిలకు అయితే మాత్రం బాగా సపోర్ట్ చేశారు. ఏది ఏమైనా సరే గతంలో కన్నా కూడా 2014 తర్వాత కాంగ్రెస్కి అయితే మాత్రం కొంత ఊపునిచ్చింది. అయితే ఇప్పుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి దగ్గర అవుతారో అన్న ఉద్దేశంతో షర్మిల అయితే మాత్రం అన్నపై అయితే మాత్రం ప్రతీకార చర్య తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఒక విధంగా వైసీపీని జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వైసీపీని ఆమె పాదయాత్ర ద్వారా అవ్వచ్చు, లేకపోతే ప్రజలను కలిసి ఏ విధంగా అయినా సరే వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని చేసినటువంటి ప్రయత్నం అవ్వచ్చు. తర్వాత ఆమెని ఒక విధంగా చెప్పాలంటే మెడబెట్టుకుని గెంటినట్లుగానే వైసీపీ వ్యవహరించింది. తర్వాత తల్లి విజయమ్మను కూడా అదే విధంగా వ్యవహరించారు వైసీపీ నాయకులు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా కలగలిసి అటు పక్క వివేకానంద రెడ్డి హత్య అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా అక్కడ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కూడా పులివెందులో తిరిగి ప్రచారం చేయటం, కడపలో కూడా విస్తృత పర్యటన చేయటం, ముఖ్యంగా కడపలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి వివేకానంద రెడ్డి హత్యనే ఎక్కువగా టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం ఊహించని షాకుల మీద షాకులు తగ్గి ఇటు పక్క కుటుంబ సభ్యుల యొక్క వ్యతిరేకత, మరోపక్క జనాల్లో కూడా వ్యతిరేకత రావడంతో ఒక్కసారిగా డేలా పడ్డటువంటి ఉద్దేశంతో డేలా పడ్డ నేపథ్యంలో ఏ విధంగా అయినా సరే కాంగ్రెస్కు దగ్గర అవ్వాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో ఒక పక్క జాతీయ స్థాయిలో కూడా సపోర్ట్ కావాలి అన్నటువంటి తరుణంలో షర్మిల అయితే మాత్రం
అన్నపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళతోనే అంటగాగావు కాబట్టి ఈ 5 సంవత్సరాలు నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ సపోర్ట్ ఉండదు, భవిష్యత్తులో కూడా ఉండదనే విధంగా షర్మిల అయితే మాత్రం తన ఎక్స్ పోస్ట్లో అయితే మాత్రం పోస్ట్ చేయడం జరిగింది. మరోపక్క ఇట్లాంటి భవిష్యత్తులో కాంగ్రెస్ తోటి అంటగాగుదాం అనేటటువంటి ప్రయత్నం ఏదైనా ఉందంటే విరమించుకో, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు కాంగ్రెస్ సపోర్ట్ చేయదని షర్మిల అయితే మాత్రం ఖరాఖండిగా చెప్పారు. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కు దగ్గర అవుతున్నారన్న నేపథ్యంలో షర్మిలకు గతంలో జరిగినటువంటి వైసీపీలో జరిగినటువంటి అవమానాలు ఏవైందో ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా ఉన్న తరుణంలో ఆమె అయితే మాత్రం కొంచెం జగన్ని తీవ్ర స్థాయిలో విమర్శించింది. గత పరాభవాన్ని మాత్రం ఆమె అయితే మర్చిపోలేదన్నట్లుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్కి అయితే మాత్రం దరిదాపుల్లో కూడా జగన్ అయితే మాత్రం చేర్చుకోవద్దు అనే విధంగానే ఆమె ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో షర్మిల ఈ వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి ఏ మేరకు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో ఉంటేనే మనకు కొంచెం సేఫ్గా ఉంటామనే ప్రయత్నాలు చేస్తున్నారా, మరో పక్క షర్మిల అయితే మాత్రం అన్నని ఎట్టి పరిస్థితులు కూడా సహించేదే లేదు, కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఊరుకునేదే లేదు, కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి ద్రోహం ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం మర్చిపోలేదు అనే విధంగా షర్మిల చేసింది. మరి ఇద్దరు ప్రయత్నాలు ఎవరి ఫలిస్తాయి? ఒక పక్క షర్మిల వ్యాఖ్యానిస్తున్నటువంటి నిజమైనటువంటి కాంగ్రెస్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అంటేనే వైఎస్ అంటేనే కాంగ్రెస్ ఉన్న విధంగా షర్మిల అయితే మాత్రం బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ అంశాలని భుజానెత్తుకొని ఆమె నడుస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి మరి కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ని సపోర్ట్ కోరతారా, లేకపోతే షర్మిల ఏమైనా బుజ్జగిచ్చే ప్రయత్నం చేస్తారా, లేకపోతే షర్మిల మాత్రం అన్నను ఏ విధంగా వ్యతిరేకిస్తారో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.